అచ్చి బాబోయ్, నీకు షార్ట్ కట్లు కూడా తెలుసా? ఏంటే నన్నే ఫాలో అవుతున్నావు? నా పిక్కలు చూసి టెంప్ట్ అయ్యావా? ఓహో, అసలు ఈ ఎక్స్పోజింగ్ అంతా ఎందుకు అనుకుంటున్నావా? సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మా మామయ్య కూతురు రాధా నన్ను ఇదే ఊళ్ళో ఇదే డ్రెస్ లో చూసింది. అందుకే తనకు మళ్ళీ ఇదే డ్రెస్ లో కనిపించి, అఫ్ కోర్స్ కొన్ని సైజులు మారినాయి అనుకో, 20 సంవత్సరాలుగా ఈ డ్రెస్ లాగే నేను గాని నాకు తన మీద ఉన్న ప్రేమ గాని ఇంచు కూడా మారలేదని ప్రూవ్ చేయడానికి వెళ్తున్నా. డోంట్ డిస్టర్బ్ మీ. బాయ్. బై అంటే బౌ అంటావేంటే? ఓన్లే ఊరుకుక్క కదా అని వివరంగా చెప్తుంటే ఊరకొక్కలాగా అడుగుతున్నావా? నేనంటే కుక్కలకి చాలా భయం. నేను కరిస్తే మీరు బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ వేయించుకోవాలి. నా దారి అడ్డదారి. యూనో దిస్ ఈజ్ కంకర్రాయ్. అయ్యి బాబోయ్, దమ్ముంటే రావే. ఇదిగో 2 తోళ్ళ కొడతా. రా ఇదిగో పిక్కదా పిక్కో. నువ్వు ఊరకొక్కవైతే నేను బండకొక్కనే. ఏంటి బాబు మా ఊరు వచ్చావు? ఇదేనా పాకిస్తాన్ అంటే పాస్పోర్ట్ తెచ్చుకుని పర్మిషన్ అడగడానికి? ఈడు అలాంటి కాదు బాబు, ఈ లావిడ లెగిసిపోయినప్పుడే పర్మిషన్ అడగలేదండి. ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరమా? సారీ సార్, మీ ఫ్యామిలీ టైప్ అనుకోలేదు. సర్లే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? మా రాధాల ఇంటికి వెళ్తున్నాను. రాధారింటికి అయితే ఇటు వెళ్తున్నావు ఏంటి? వాళ్ళ ఇల్లు ఇటే కదా. అదటు. అదేంటి రాధలు మారిపోయిందా? ఇల్లు మారలేదు, వాళ్ళే మారిపోయారు. ఆ ముందు సందులో 3వ ఇల్లు. థ్యాంక్స్ అ లాట్. మెన్షన్ నాట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయిపోయాడు.